హాయ్ వెల్కమ్ టు ఆరు షెడ్యూల్. మరి ఏపీ జాబ్ క్యాలెండర్లో భాగంగా ద బెస్ట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కాబోతుంది. దానికి సంబంధించి గత ప్రభుత్వ అనుమతులు కూడా లభించడం జరిగింది. ఆ వేకెన్సీస్ ఎన్నో కూడా స్పష్టంగా మనకు తెలియడం కూడా జరిగింది. కాబట్టి ద బెస్ట్ నోటిఫికేషన్ అయితే రాబోతుంది. అదే అంగన్వాడీ సిడిపిఓ నోటిఫికేషన్. బట్ ఈ నోటిఫికేషన్కి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే చాలా లిమిటెడ్ కాంపిటీషన్, బట్ రేంజ్ మాత్రం ఆఫీసర్ రేంజ్. ఎందువల్ల అంటే లిమిటెడ్ కాంపిటీషన్, ఈ ఉద్యోగాలకి మహిళలు మాత్రమే అప్లై చేసుకోవాలి. దాంతోపాటుగా సాధారణ డిగ్రీ కాకుండా కొన్ని ప్రత్యేక డిగ్రీస్ అనేటువంటి ఉంటాయి, అవి చేసిన వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి కాంపిటీషన్ తక్కువ, ద బెస్ట్ జాబ్. ముఖ్యంగా నన్ను అడిగితే ఇక మన ఎంప్లాయీస్ ఎవరైతే గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు ఉన్నారో ప్రత్యేకమైన క్వాలిఫికేషన్ ఉంటే దానికంటే కూడా దీని మీద ఎక్కువ ఫోకస్ చేయడం అనేటువంటిది ఒక మంచి లక్షణంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. సరే, మరి ఈ నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి వివరాలు, ఈ సిడిపిఓకి సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటి, ఏ డిగ్రీలు ఉండాలి అనేటువంటి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మన మెంటార్షిప్ ప్రోగ్రామ్ ఆరు షెడ్యూల్ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రాంలో మీరు వన్స్ జాయిన్ అయినట్లయితే మీకు అనుగుణంగా మహిళలకు కానీ, ఇంటి దగ్గర కూర్చొని ప్రిపేర్ అయ్యేటువంటి వారికి కానీ, పార్ట్ టైం ఎంప్లాయీస్కి కానీ, ఆల్రెడీ ఆ ఉద్యోగం చేసుకుంటూ పెద్ద ఉద్యోగాన్ని ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కానీ మీకు అనుగుణంగా ఒక షెడ్యూల్ ఇచ్చి, షెడ్యూల్కి రిలేటెడ్గా క్లాసులు ఇచ్చి, క్లాసులకి రిలేటెడ్గా మెటీరియల్ ఇచ్చి, ఆ మూడిటికి సంబంధించి ప్రతిరోజు ఎప్పటికప్పుడు టెస్ట్ పెట్టేసి, టెస్ట్ అయ్యాక ప్రోగ్రెస్ ఇచ్చి, వీక్లీ రివిజన్ టెస్టులు, మంత్లీ గ్రాండ్ టెస్టులు కండక్ట్ చేసి, మార్కులు మీకు ఇచ్చి, మార్కులు అందించి, అదేవిధంగా మీకు వచ్చేటువంటి సందేహాలన్నీ క్లియర్ చేస్తూ, ఎనీ టైం నిరంతరం మీకు అందుబాటులో ఉంటూ, ఒక ఆఫ్లైన్లో ఎలా చదివిస్తారో అంతకంటే పర్సనల్ కేర్తో ఆన్లైన్లో చదివిస్తూ మీతో సిలబస్ పూర్తి చేయించి 100% జాబ్ కొట్టే విధంగా ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ కొత్త బ్యాచ్ త్వరలో స్టార్ట్ అవుతుంది. ఆసక్తి ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఆసక్తి లేకపోతే మాత్రం దయచేసి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వద్దు. సో మరి ఈ సిడిపిఓకి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు ఆల్రెడీ 243 వేకెన్సీస్కి సంబంధించి ఈ యొక్క పర్మిషన్ అనేటువంటిది గత ప్రభుత్వం ఇచ్చేసింది, ఉత్తర్వులు కూడా జారీ చేసింది. కాకపోతే ఎలక్షన్స్ రావడం వల్ల నోటిఫికేషన్ ఆగిపోయింది. కాబట్టి ఈ నోటిఫికేషన్ మనకి త్వరలో అయితే రాబోతుంది. ఇందులో చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ సిడిపిఓ, అసిస్టెంట్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ మనకి ఏసీడిపిఓ ఈ 2 పోస్టులు మనం చూసుకుంటే దాదాపుగా 161 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. దీంతోపాటుగా సూపర్వైజర్ పోస్టులు, శిశు సంరక్షణ కేంద్ర సూపర్వైజర్ పోస్టులు, ఇవన్నీ కూడా మరికొన్ని పోస్టులు అయితే ఉన్నాయి. గ్రేడ్ 1 పోస్టులు కూడా ఉన్నాయన్నమాట. సో ఈ అన్ని పోస్టుల్లో కూడా మహిళలే ఎలిజిబుల్ అవుతారు. మరి ఈ సిడిపిఓ ఒక గ్రూప్ స్థాయి హోదా ఉన్నటువంటి ఈ యొక్క ఉద్యోగానికి సంబంధించి మహిళా శిశు సంక్షేమ శాఖలో ఇది చేయాలి అన్నప్పుడు మనకి ఏ క్వాలిఫికేషన్ ఉండాలి అని చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందనమాట. రీసెంట్గానే తెలంగాణలో కూడా ఈ నోటిఫికేషన్ అయితే రావడం, ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయడం అయితే జరిగింది. మరి ఈ కోర్సులో మీరు ఇంటిగ్రేటెడ్గా జాయిన్ అవ్వాలన్నప్పుడు డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో ఇక్కడ చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ హోమ్ సైన్స్ ఆర్ సోషల్ వర్క్, హోమ్ సైన్స్ కానీ సోషల్ వర్క్ కానీ మీరు బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. బీఎస్సీ హానర్స్ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్, ఫుడ్ సైన్స్లో న్యూట్రిషన్లో బీఎస్సీ హానర్స్ చేసి ఉండాలి. బీఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ కోర్సులో బాటనీ కానీ, జువాలజీ కానీ, కెమిస్ట్రీ కానీ, బయోకెమిస్ట్రీ కానీ ఉండాలి. బీఎస్సీ అప్లైడ్ న్యూట్రిషన్ అండ్ పబ్లిక్ హెల్త్ కోర్సులో బాటనీ, జువాలజీతో కలిపి చేసి ఉండాలి. బీఎస్సీ క్లినికల్ న్యూట్రిషన్, బీఎస్సీ అప్లైడ్ న్యూట్రిషన్ విత్ బాటనీ, జువాలజీ, బీఎస్సీ ఫుడ్ సైన్స్ విత్ బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, ఎనీవన్. బీఎస్సీ ఫుడ్ సైన్స్ మేనేజ్మెంట్ ఆర్ అలాంగ్ విత్ బాటనీ, కెమిస్ట్రీ, జువాలజీ. అదేవిధంగా బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఆఫ్ బాటనీ. ఇట్లా ఈ బీఎస్సీ రిలేటెడ్ జువాలజీ, కెమిస్ట్రీ, బాటనీ రిలేటెడ్, ఫుడ్ రిలేటెడ్, సోషియాలజీ, సోషల్ వర్క్ రిలేటెడ్ డిగ్రీస్ ఎవరు చేశారో వీళ్ళు మాత్రమే ఎలిజిబుల్. రెగ్యులర్గా చేసే బీఏలు, బీకామ్లు ఇవి ఎలిజిబుల్ కాదు, బీటెక్ ఎలిజిబుల్ కాదు. కాబట్టి మహిళలు మాత్రమే, ఈ డిగ్రీలో ఉన్న వాళ్ళు మాత్రమే. కాబట్టి కాంపిటీషన్ చాలా చాలా తక్కువ ఉంటుందన్నమాట. కాబట్టి ఈ పోస్టులకు మీరు ప్రిపరేషన్ అవ్వండి. ఎవరైతే ఉద్యోగాలకి ఈ క్వాలిఫికేషన్లు ఉన్నాయో మీరు అస్సలు ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. 100% ఈ నోటిఫికేషన్ అయితే రాబోతుంది. కాబట్టి మరి ఈ నోటిఫికేషన్కి సంబంధించి అసలు వయో పరిమితి అనేటువంటిది ఎంత ఉంటుంది అని చూసుకుంటే, ఈ వయో పరిమితి ఆడవాళ్ళకి మనకి ఓసీ క్యాండిడేట్స్కి 42 సంవత్సరాలు, ఓసీ క్యాండిడేట్స్కి 42 సంవత్సరాలు ఉంటుంది. ప్లస్ ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళకి మరొక 5 సంవత్సరాలు. ఓసీలోనే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ కనుక మీ దగ్గర ఉంటే మీరు కూడా 5 సంవత్సరాలు, అంటే ఒక ఓసీ తప్ప మిగిలిన వాళ్ళు 47 సంవత్సరాల వరకు కూడా ఈ ఉద్యోగానికి మీరు ప్రిపేర్ అవ్వచ్చు. మరి సిలబస్ ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ ప్రిలిమినరీ మెయిన్స్ అనేటువంటి విధంగా మనకి సిలబస్ అయితే
ఉంటుంది. సో మనకి ఒకే ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేశారనమాట గత నోటిఫికేషన్లో చూసుకుంటే. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే పేపర్ 1, పేపర్ 2 2 పేపర్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ పేపర్ చూసుకుంటే జనరల్ స్టడీస్ 150 ప్రశ్నలు, 150 మార్కులు ఉంటుంది. జనరల్ స్టడీస్ అనగానే కరెంట్ అఫైర్స్, ఎకానమీ, జాగ్రఫీ, పాలిటీ, ఏపీ హిస్టరీ, అదేవిధంగా మన కరెంట్ అఫైర్స్, రీజనింగ్, అర్థమెటిక్ ఏవైతే రెగ్యులర్ సిలబస్ ఉంటుందో ఆ సిలబస్ మాత్రమే ఉంటుందన్నమాట. ఇక పేపర్ 2 చూసుకున్నట్లయితే మనకి ఏదైతే కన్సర్న్ సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్ట్ మీద 150 ప్రశ్నలు, క్వశ్చన్కి 2 మార్కులు, 300 మార్కులు అయితే ఇచ్చారు. సిలబస్ అయితే సేమ్ ఉంటుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ ఏమైనా కొద్దిగా స్లైట్లీ మారే ఛాన్స్ అయితే ఉండొచ్చు అనమాట. సో ఇక్కడ పేపర్ చూసుకున్నట్లయితే బైలింగ్వల్ పేపర్ ఇస్తారండి. మనకి డిగ్రీ స్టాండర్డ్లో పేపర్ అయితే ఉంటుంది. మరి పేపర్ 2లో సిలబస్ చూసుకుంటే సోషల్ స్ట్రక్చర్, బేసిక్ సోషల్ స్ట్రక్చర్, హ్యూమన్ లైఫ్ స్పాన్ డెవలప్మెంట్, ఇక దీంతో పాటుగా హ్యూమన్ న్యూట్రిషన్ అండ్ ఫుడ్ సైన్స్, దాంతోపాటుగా ఫ్యామిలీ, కమ్యూనిటీ అండ్ న్యూట్రిషన్ అనేటువంటి అంశాల మీద పేపర్ 2 అయితే ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఒక డిఫరెంట్ సిలబస్తో మనకి డిఫరెంట్ స్పెసిఫిక్ క్వాలిఫికేషన్స్తో మహిళలు మాత్రమే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి. ఈ ఉద్యోగాలకు క్వాలిఫికేషన్ ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దు అసలు ఆడవాళ్ళు. ఎందుకంటే ఒక గ్రూప్ స్థాయి ఉద్యోగం అనేటువంటిది ఇంత లిమిటెడ్ కాంపిటీషన్లో ప్రత్యేకమైన క్వాలిఫికేషన్స్ ఉన్న మీకు వస్తుంది కాబట్టి ఆల్రెడీ గత ప్రభుత్వం వీటికి అనుమతులు అయితే జారీ చేసేసింది కాబట్టి ఈ నోటిఫికేషన్ ఈ సంవత్సరం మనం భారీగా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. కాబట్టి నోటిఫికేషన్కి సంబంధించి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. మీరు సొంతంగా ప్రిపేర్ కాలేదు, మా గైడెన్స్ కావాలి, మా క్లాసెస్ కావాలనుకున్నప్పుడు A to Z కంటెంట్, గైడెన్స్ కానీ, మెటీరియల్, క్లాసులు, టెస్ట్లు రోజు చదువుతున్నారా లేదా చెక్ చేసుకోవడం, మిమ్మల్ని మోటివేట్ చేసి చదివించడం అన్నీ మేము దగ్గరుండి చూసుకొని మిమ్మల్ని 100% గవర్నమెంట్ ఎంప్లాయీగా 2 years ప్రోగ్రాంలో గ్యారంటీగా మార్చేటువంటి ప్రోగ్రామే ఆర్జు షెడ్డి జోన్ ఇంటిగ్రేటెడ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో అయితే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి.